అంతకుముందు వాళ్ళ మీద ఎటువంటి ఇమేజ్ లేకుండా అంటే కంటెంట్ మాత్రమే మన బ్రెయిన్లోకి వెళ్తుంది అనే నమ్మకంతో నాకు అది అనిపించదు. నేను అక్కడ డిఫర్ అయ్యాను నేరుతోటి. బట్ అల్టిమేట్గా డైరెక్టర్ అనుకునేది చేశాడు. నేను ఇప్పుడు ఇందాక దిగి లోపలికి వచ్చే ముందు జనరల్గా నేను చుట్టుపక్కల యాంబియన్స్ ఆలోచించాను, కానీ అక్కడ ఈ పోస్టర్స్ రెండు చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. చాలా ఫ్రెష్గా చాలా బాగుంది అనిపించింది. అంటే ఒక చిన్న నాస్టాలజీ ఫీలింగ్ ఏంటంటే, చిరంజీవి గారు మొదటి సినిమా పునాదిరాలు చేశారు. పునాదిరాలు చేసినప్పుడు అన్నయ్య గారు అందరూ ఇంచుమించు ఒక 6-7 మంది కుర్రోళ్ళు చేశారు. ఇంచుమించు ఇదే ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు అనుకుంటా. అప్పుడు నేను చదువుకున్నాను. దామోబింగారావు ఈ సినిమా ఇట్లా ఉందని చూపిస్తే నేను దీంట్లో ఈ క్యారెక్టర్ చేశాను, ఇలా చేశాను అని అన్నయ్య నాతో షేర్ చేస్తున్నాను. అన్నయ్య కూడా ఎంతూజియాస్టిక్. అన్నయ్యకి 26 ఏళ్ళకి వెళ్ళిపోయాడు ఇండస్ట్రీ. 20 ఐ థింక్ వీళ్ళందరికీ అదే ఏజ్ గ్రూప్ ఉంది, 20-25. సో 25 ఏళ్ళకి అన్నయ్య నాతో షేర్ చేసుకుంటుంటే, మాకు కూడా మా అన్నయ్య సినిమాలో యాక్ట్ చేస్తారు కదా, అదొక చిన్న సాటిస్ఫాక్షన్. సో అక్కడ కూడా విలేజ్లో వీళ్ళందరూ యంగ్స్టర్స్ అందరూ చేస్తుంటే బహుశా అలాంటి ఫీలింగే వీళ్ళలో కూడా వచ్చి ఉంటుందేమో, అలాంటి ఎమోషన్స్ వచ్చిందేమో అనిపించింది. అలాగే మనోరు పాండవులు చేసినప్పుడు కూడా అంత అందరూ ఇంచుమించు ఒక భానుచంద్ర గారు, ప్రసాద్ బాబు గారు తప్ప అందరూ కొత్త వాళ్ళు. ఇది 5. సో నాకు అంటే ఇప్పుడు పెద్ద హీరోస్ ఉన్నారు ఇక్కడ. అడవి శేషు ఉన్నారు, వరుణ్ బాబు, తేజ్, ఇంకా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ ఇవన్నీ కాకుండా ఇంకా వెంకటేష్ గారు, నాగార్జున గారు, ఎన్టీఆర్, నేమ్ ఎనీవన్, అల్లు అర్జున్, లేకపోతే ఇంకా చరణ్ బాబు, ఇంతమంది ఆర్టిస్టులు. వీళ్ళందరూ సినిమాకు చూసేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఒక ఆరా ఉంటుంది, ఏదో జరిగిపోతుంది, ఏదో చేస్తారు అని ఎక్స్పెక్టేషన్స్ వెళ్తారు. ఇలాంటి సినిమాలకి కేవలం ఒక మంచి పబ్లిసిటీతోటే ముందుకు వెళ్తే 100% సాటిస్ఫాక్షన్ ఇలాంటి సినిమాల్లో వస్తుంది. ఎందుకంటే మాకు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా చూడటం వల్ల. సో నాకు ఈ మధ్యకాలంలో శేఖర్ కమ్ములు గారి, ఈ మధ్యకాలం కాదు చాలా కాలం వెళ్ళి శేఖర్ కమ్ములు గారి సినిమా ఒకటి వచ్చింది, హ్యాపీ డేస్. ఎస్. ఆ తర్వాత అంటే ఎక్కడైతే యంగ్స్టర్స్ ఉంటారో అక్కడ ఏంటంటే నాకు అనిపించేది వాళ్ళలో ఎనర్జీ ఉంటుంది, ఒక తెలియని ఎనర్జీ ఉంటుంది. అది ఒక్కొక్కసారి ఓవర్బోర్డ్ అవుతుంది, ఒక్కొక్కసారి కొంచెం ఏదైనా తేడా జరగచ్చు. కానీ ఏం జరిగినా ఆ ఎనర్జీ తాలూకు ఇంపాక్ట్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతుంటారు. సో ఈ సినిమాకి చెప్పిన కథ, మన వంశీ చెప్పిన కథ మాత్రం నాకు చాలా నచ్చింది. సరే ఇక్కడ ఆర్టిస్ట్గా చూసుకుంటే ఒక కురువృద్ధుడు సాయి కుమార్ తప్ప మిగతా అందరూ కొత్తగా ఉన్నారు. కానీ ప్రతి కుర్రాడి వెనకాల అవి కేవలం స్టిల్స్లా లేవు. వాళ్ళ వెనకాల వాళ్ళ యాటిట్యూడు, వాళ్ళ ఏదో ఫీల్ తెలుస్తుంది అక్కడ చూస్తున్నాను. సో వీళ్ళలో ఆ కుర్రాడు అబ్బాయి పేరు ప్రసాద్ బెహ్రా, అబ్బాయిని కూర్చొని ఇంటిలో చూసి మంచి డైలాగ్ రైటరు, కానీ అతనికి సినిమాలో చేయాలని కోరుకుంది. ప్రసాద్, యూ కెన్ ట్రై ఫర్ గుడ్ డైలాగ్ రైటర్, అది కూడా ట్రై చేయి. ఎందుకంటే కొన్ని ఎపిసోడ్స్ చూస్తాను టీవీలో అని చేసి చాలా బాగా రాస్తున్నాను, చాలా కాంటెంపరీగా రాస్తున్నాను. ఇది ఎప్పుడు మిగతా వాళ్ళ గురించి నాకు ఇంకా డీటెయిల్ తెలియదు కూడా తప్పుగా అనుకోండి. మీరు అందరూ డెఫినెట్గా ఎక్సలెంట్గా చేస్తుంటారు. నేను ఆ ట్రైలర్ చూసినప్పుడు మాత్రం నాకు చాలా బాగా చేశారనిపించింది అందరూ. అండ్ ఈవెన్ హీరోయిన్స్ వాళ్ళ పాత్రల పరిధికి చాలా బాగా చేస్తుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ కూడా చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు వీళ్ళు. కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే అనుదీప్ కూడా ఒక క్యారెక్టర్ చేస్తుంటే ఏమైపోతుంది, ఇంతమందిలో అతను చేసింది పోతే కదా క్యారెక్టర్ అనిపించింది. కానీ డైరెక్టరు నిన్ను తొక్కేసాడు అనుదీప్. మిగతా ఆర్టిస్ట్ అందరూ కలిసి నిన్ను వస్తే నువ్వు ఎక్కడ డామినేట్ చేస్తావు, నిన్ను తొక్కేశారు. నిన్ను కేవలం బిహైండ్ కెమెరా పెట్టారు. థ్యాంక్ యూ. అండ్ మా స్నేహితుడు, నా ఆత్మీయుడు, మా ఫణి
ఒక చిన్న ఇతను వేరే వేరే బిజినెస్లు ఎంతున్నా సరే అతనికి ఒక సినిమా చేయాలని ఒక చిన్న పిచ్చి అంటారా లేకపోతే ప్యాషన్. తను ఏంటంటే నేను నిహారిక గారి బ్యానర్లో కలిసి చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నిహారిక గారికి మంచి టేస్ట్ ఉంది, లేకపోతే ప్రొడక్షన్లో గ్రిప్ ఉంటుంది, జడ్జిమెంట్ బాగుంటుంది. సో దాంతో చేస్తే నాకు కూడా ఒక టేస్ట్ ఉంది. సో మంచి ప్రాజెక్ట్స్ వస్తాయేమో అనే ఉద్దేశంతో నిహారిక ఒక మంచి కథ వినిన తర్వాతే డిసైడ్ చేస్తానని చెప్పింది. కథ వింది చక్కగా నాకు చెప్పి అంత ఓకే అయింది. వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఈ సినిమా మాత్రం నాకెందుకో గట్ ఫీలింగ్ అంటే ఈ సినిమా బేసిక్ కథ గుర్తుంది నాకు, చాలా సీన్స్ గుర్తున్నాయి. మధ్యలో 2-3 చోట్ల కొన్ని సీన్స్ వంశీ చెప్పినప్పుడు కొంచెం గొంతు చోక్ అయ్యి, అంటే కళ్ళు రాక గొంతు అలా పట్టినట్టుగా పట్టింది. అంత బాగా ఎమోషన్స్ ఫీల్ చేసింది. ఇంకా సినిమా గురించి చాలా చెప్పి సినిమాని చెడగొట్టు నాకు ఇష్టం లేదు. కాకపోతే ఈ సినిమాలో ఒక ఫినిషింగ్ టచ్ మాత్రం మీకు ఎక్కడో ఎవరినో ఒక ప్రముఖ నాయకుడిని చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. అది ఇప్పుడు నాయకుడు కాదు, ఎలక్షన్స్ ముందు యుద్ధం చేసినటువంటి ఒక నాయకుడు మీకు గుర్తొస్తారు. థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్. కోర్స్ మా అబ్బాయిని చూసి కూడా గర్వపడుతున్నా. తెలియదు మా అబ్బాయినే కాదు, మా మేనల్లుడు ఇంక్లూడింగ్ అక్కడ అడివిశేష్ ఉన్నాడు. అడివిశేష్ కళ్యాణబాబు గారిని పంజాలు యాక్ట్ చేశాడు. అడివిశేష్ మీద కోపం వచ్చేంత విలన్ క్యారెక్టర్ చేశాడు. ఎవడో బాబు ఇంత దుర్మార్గులు ఉన్నాడు. కానీ అతని ఇంటెన్స్ యాక్టింగ్ చూసి ఆ కోపం వచ్చిందంటే అర్థం ఏంటి, అతను అంత ఇంటెన్స్ లేదు. ఆ తర్వాత అతను హీరోగా మారి వండర్ఫుల్ ఫిల్మ్స్ చేశారు. ఒకటే చెప్తున్నాను, ఇవాళ ఇంకొక చిన్న విషయం. సుమాయి మాకు మాట్లాడితే మమ్మల్ని మెగా ఫ్యామిలీ, వీళ్ళు తప్ప ఇంకెవరు ఉండరు అనేటువంటి అలా కొంతమంది ఫ్యామిలీస్ కదా ఈ పనికి మాలిన మాట్లాడే ఏదో చాలామంది. మాకు అలాంటి ఫీలింగ్ లేదు. సినిమా ఇండస్ట్రీ మా అబ్బ సొత్తు కాదు, మా నాన్న సామ్రాజ్యం కాదు, మా తాత సామ్రాజ్యం. అలాగే మన అక్కినేని గారి ఫ్యామిలీయో నందమూరి ఫ్యామిలీ సామ్రాజ్యం కదా అందరిది. సో ఇవాళ అడివిశేషు గారు లేకపోతే ఎంతోమంది యంగ్స్టర్స్ ఫిల్మీ ఫ్యామిలీ సంబంధం లేకుండా దే ప్రూవ్డ్ వాళ్ళకి ఎవరు వచ్చారు, వాళ్ళ టాలెంట్స్ వాళ్ళు బయటకు వచ్చారు. ఏమో ఇప్పుడు ఈ కుర్రాళ్ళల్లో ఎవరు ఏ రేంజ్కి వెళ్తారో ఎవరు ఊహించి కూడా ఊహించలేరు. ఏమో ఎంత గొప్పగా వెళ్తారు. ఎందుకంటే ఇవాళ ఒక సినిమాలే కాదు, ఎన్నో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాటి దేంట్లో వచ్చిన అద్భుతమైన పేరు వస్తుంది. సో ప్రతి వాళ్ళు ఫస్ట్ ఏంటంటే ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాకి, కథ ఉన్న సినిమాకి ట్రై చేయండి. అంతేగాని ఒక గుద్దితే ఆడెక్కడికో వెళ్ళిపోయి కొట్టేసుకొని మాట్లాడితే హీరోయిన్ కనపడగానే గబగబా డ్యాన్స్ చేసి ఇలాంటి కథలకు మాత్రం మీ యంగ్స్టర్స్ ఎవరు అట్రాక్ట్ అవ్వకండి. కంటెంట్ ఏంటో చూడండి. ఆ విషయంలో నాకు శేషు నచ్చుతాడు అండ్ వరుణ్ బాబు నచ్చుతాడు. ఈ మధ్యన మా తేజు నచ్చుతాడు. విరూపాక్ష చేశాడు అంటే అంతకుముందు మా తేజు కొంచెం కమర్షియల్ వెళ్ళాడు. తర్వాత విరూపాక్ష తెచ్చి తన ట్రెండ్ మార్చేసుకున్నాం. విరూపాక్ష అండ్ ఇంకొకటి రిపబ్లిక్ ఇలాంటివి చేశారు. సో ఒక వరుణ్కి నాకు ఒకసారి డిస్కషన్ వచ్చింది, ఎందుకు రా నువ్వు కొంచెం కష్టమైన క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటావు, చాలా కమర్షియల్ సినిమాలు చేయొచ్చు కదా అంటే, అలా ఒక 100 సినిమాలు రిలీజ్ అనుకున్నాను. అందులో ఒక 10 సినిమాలు కొంచెం డిఫికల్ట్గా అంటే కొత్తదనంగా ఉండేవి ఉంటాయి. వాటిల్లో కనీసం ఒక 5 సినిమాలన్నా ఆడటానికి అవకాశం ఉంటుంది. 90 సినిమాలు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఉంటాయి. ఈ 90 సినిమాల్లో 10-15 ఆడతాయి. ఎక్కువ ఆడుతున్నాయి కదా అన్నారు, కానీ రేషియో చూసుకున్నాను. 90లో 10 ఆడతాయి, ఇక్కడ 10లో 5 ఆడతాయి.
ఎప్పుడు కూడా ఒక కొత్తదనం కోసం వెళ్తేనే యాక్సెప్ట్ చేస్తాను. అది నాకు పిల్లడైనా వాడిచ్చిన రిలీఫ్. అలాగే నిహారిక కొంచెం సెల్ఫ్ వేసుకోలేదు నా పిల్లల గురించి. తప్పదు, అవి ఎవరు సెల్ ఫోన్ వేసుకున్నారు, ఇక్కడ తప్ప మందే కొట్టుకోలేదు. ఏదో గుర్తు రావట్లేదు, నేను సీరియస్గా నిహారిక మై స్వీటెస్ట్ కిడ్. ఎంత స్వీటెస్ట్ అంటే ఇలాంటి చిన్న పిల్లప్పుడు ఒక 3 ఏళ్ళు ఆ టైం ఉన్నప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది. 4 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత అమ్మ నాకు ఇండిపెండెంట్గా పడుకోండి అంటే ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకునేది. వాళ్ళమ్మ వంటింటికి వెళ్ళాక సైలెంట్గా వచ్చింది, నేను ఇక్కడే పడుకుంటాను. సరే అమ్మ, మరి మీ అమ్మ తన్నేసి బయటకు పంపుతుంది కదా, అమ్మ చూడకుండా దాచిపెట్టేది. అప్పుడు నా షర్ట్ తీస్తే షర్ట్ లోపల దాకు ఇంకునేది కదా, ఇంతే దాక్కుని పడుకుంటే పద్మ వచ్చేది. ఎక్కడుందని దాన్ని తెలుసు, పడుకుంది. పద్మ లేదు, పద్మ ఇక్కడ అని చెప్పాడు. ఇలాగేదో సో ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు ఇందాక ఒక పాప ఎవరో ఎమోషనల్ అయ్యింది. ఇవాళ మన కళ్ళ ముందు ఆడపిల్లలు ఎంత గ్రోత్ చూపిస్తారు, ఎంత గొప్పగా ఎదుగుతారు అనేది మన సుమ. నా తెలిసిన సుమ కామెడీగా మాట్లాడుతుంది, సరదాగా ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు సుమాని కామెడీగా తీసుకున్నాను. ఎందుకంటే నాకు తెలిసి ఈరోజు కాకపోయినా ఇంకొక 1 year తర్వాత 2 years తర్వాత డెఫినెట్గా సుమ ఒక లెజెండరీ యాంకర్ అండ్ లెజెండరీ హోస్ట్. సుమ చాలా గ్లామరస్గా స్టైలిష్గా ఉండదు. సుమ ఎక్కువ ఏమన్నా, కానీ సుమ స్టేజ్ ఎక్కిందంటే దుమ్ము దులిపేస్తుంది. నేను చూస్తే సుమ ఉందా పర్లేదు, కొంచెంసేపు మనకి టైంపాస్ అవుతుంది, అలా ఉంది సుమ. జబర్దస్త్ వాళ్ళ అదృష్టం ఏంటంటే అప్పటికి జబర్దస్త్ వాళ్ళు రాకుండా సుమ ఇండస్ట్రీకి వచ్చింది. సుమ జబర్దస్త్కి రాకుండా చాలామందిని కాపాడారు. అంటే ఆడవాళ్ళలో అంత కామెడీ ఉంటుందనేది నాకు కూడా అవ్వలేదు. సుమాన్ చూసిన తర్వాత అమ్మ తక్కువళ్ళు కాదని బాబు. అలాగే ఆడపిల్లలందరూ కూడా జస్ట్ బ్రేక్ యువర్ చైన్స్. ఎవడు కూడా మిమ్మల్ని ఆపడానికి ట్రై చేస్తే మాత్రం మీరు ఆపండి. ప్రూవ్ యువర్ సెల్ఫ్. ద వరల్డ్ ఈజ్ యువర్స్. ఈ ప్రపంచం మగవాళ్ళు ఒక్కడిదే కాదు, ఆడపిల్లలది కూడా, మీది కూడా. అలాగే ఆడపిల్లలు కూడా ఒక గుర్తుపెట్టుకోవాల్సింది అంటే లిమిటెడ్ థింకింగ్లో ఉండకండి. అమ్మ వాడికి వెళ్తే ఆయన ఏమంటారు, అది సార్ ఎవరి కోసం ఎవడు భయపడకండి. వాళ్ళు ఎవరు సేఫ్. ఇవాళ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఆడపిల్లలకి అద్భుతమైన సేఫ్టీ ఉంది. ఎవడైనా ఆడపిల్లల్ని కానీ ఏదైనా చేస్తే మా దృష్టికి వస్తే మడత పెట్టుకోవాలి. డోంట్ వరీ. అమ్మాయిలు పాపలు మీరు చక్కగా కష్టపడి మంచి పేరు తెచ్చుకోండి. నాకు ఇంకా అమ్మాయిలు ఇంకా సినిమా ఇండస్ట్రీలో కేవలం గ్లామరస్ ఉండే క్యారెక్టర్లు కాదు, డైరెక్టర్లు అవ్వాలి, కెమెరామెన్లు అవ్వాలి, మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వాలి. ఇంకా చాలా గ్యాప్ ఉంది. ఇదిగో ఈ మగ బ్యాచ్ అందరూ కొంచెం డామినేట్ చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఐ విష్ ఆల్ ది బెస్ట్.